ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక మంత్రి పొంగులేటి అబ్బాయి ఈడీ రైడ్. ఇక నివాసాలు ఆఫీసులపై ఏకకాలంలో దాడులు, తీవ్ర ఆర్థిక నేరాలు. పొంగులేటి కుటుంబం ఇక రూపాయలు 600 నుంచి 800 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. పొద్దున లేస్తే నీతులు వల్లించే కాంగ్రెస్ సర్కారుపై ఆ కీలక మంత్రి అడ్డంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూరికిపోయారు. గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాపార సామ్రాజ్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ శుక్రవారం దాడులు జరిగింది. హైదరాబాద్ లో పొంగులేటి ఆయన కుమారుడు హర్షరెడ్డి నివాసులు కార్యక్రమాలపై ఏకకాలంలో ఈ దాడులు జరపడం సంచలనం సృష్టించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. శుక్రవారం కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుడైన ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో దాడులు జరిగే ఇదే తొలిసారి. సోదాలకు సంబంధించి ఈడీ వర్గాల నుంచి అధికార ప్రకటన ఏది వెలువనప్పటికీ పెద్ద ఎత్తున అక్రమాలు గుర్తించినట్టు ప్రాథమికంగా తెలిపింది. సోదాల సందర్భంగా 3 సార్లు కరెన్సీ యాత్రలను పొంగులేటి నివాసంలో ఈడీ సిబ్బంది తీసుకెళ్లడానికి బట్టి పెద్ద ఎత్తున కరెన్సీని కూడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. బోగస్ కంపెనీలు విదేశాలకు హవాలా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నగదు తరలించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాథమిక ప్రాధాన్యతకు సంతరించుతున్నాయి. టీడీఎస్ అక్రమాలతో పలు అంశాలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. రూపాయలు 600 నుంచి 800 కోట్ల మేర అక్రమ లావాదేవీలు అధికారులు కనుగొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయంటూ ఒక అటెన్షన్ ఇస్తుంది. ఇక అర్ధరాత్రి దాకా 16 గంటలు ఈడీ సోదాలు, సిఆర్పిఎస్ భద్రత నడుమ బృందాలు తనిఖీలు. పొంగులేటి కుమారుడు హత్యపై పర్సనల్ వర్షం ఆడిటర్ను పిలిపించి నిలదీసిన అధికారులు. భారీ ఎత్తున నగదు, కీలక పాత్రలు స్వాధీనమిత. పొంగులేటి నివాసంలో భారీగా నగదు సోదాలు నడిమి 3 కౌంటింగ్ మిషన్లు రాక ఒకదాని తర్వాత మరొకటి తెప్పించిన వైనం. రాఘవు ఆఫీస్ నుంచి కీలకమైన ఫైళ్లు మాయం. ముందే రహస్య పత్రాలు తరలించిన హార్డ్ డిస్క్ లు సిపి బయటకు. పొద్దునే ఇంటి నుంచి వెళ్లిన పొంగులేటి ఈడీ అధికారులు రాకముందే బయటకు మంత్రుల క్వార్టర్లోని ఆఫీస్ మాకం అన్నట్టు గైడ్లైన్స్ అని చూస్తాం. ఇక దిగ్గజ్ రోడ్ నంబర్ 17 పొంగులేటి నివాసంలో సోదాలు సమయంలో నోట్ల లెక్కింపుల మిషన్ కు తీసుకొస్తున్న ఈడీ సిబ్బంది బంజారాస్ రోడ్ నంబర్ 110 లో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ నుంచి డబ్బులు ఉన్నట్టుగా భావిస్తున్న సంచిని తీసుకెళ్తున్న కంపెనీ సిబ్బంది అన్నట్టు ఒక హైలైన్స్ అనేది తీసుకున్నాం. ఈడీ సోదాల కంటే ముందు పొంగులేటి కుటుంబానికి చెందిన నివాసులు ఆఫీసులపై ఈడీ శుక్రవారం ఉదయం సోదాలు జరపడానికి ముందు పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్టు ఢిల్లీలో ఉన్న స్థాయి వర్గాలు మర్పున్నాయి. ఫైనాన్షియల్ చెందిన 2 బృందాలు పొంగులేటి కంపెనీ ఆస్తులపై వివరాలు సేకరించినట్టు సమాచారం. ఇంకా స్టెప్ 1 లో కనెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొంగులేటి కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఎస్ఐయు సేకరించింది. క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, ఇక క్రాక్ బోర్డ్ పై ట్రాన్స్ఫర్ రిపోర్ట్, ఇక రిపోర్ట్ పై వర్సెస్ సెల్ ఆఫ్ ఇమ్యూనల్ ప్రాపర్టీ సస్పెన్సియస్. తర్వాత స్టెప్స్ 2 ఎనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పొంగులేటి కంపెనీలకు మనీ లాండరింగ్, ఇతర తీవ్రమైన ఆర్థిక నేరాలపై పాల్పడ్డాయా లేదా అనే వివరాలపై ఎఫ్ఐయు పూర్తిగా విస్మరించింది. ఇక స్టెప్ 3 షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పొంగులేటి కంపెనీలకు సంబంధించిన ఆర్థిక నేరాలపై ఆరోపణలు చుట్టాను ఎఫ్ఐయు ఈడీ అధికారులకు చేరవేసింది. ఇక స్టెప్ 4 ఎఫ్ఐయు నుంచి ఖచ్చితమైన సమాచారం అందుకున్న ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం పొంగులేటి కుటుంబ నివాసంలో ఆఫీసులో సోదాలు నిర్వహించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది. ఇక హైడ్రా గో బ్యాక్, సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరు కనీటిలో నిండుతున్న మూసినది. ఇక సర్వనాశనం అయిపోతావు రేవంత్ అని శాప నాటకాలు అన్నట్టు ఒక హైలైట్ చేస్తున్నాం. హైదరాబాద్ లో చైతన్యపూర్, కొత్తపేట హైడ్రా వ్యతిరేక ఆందోళన దిగిన స్థానికులు. రాధమ్మ ఆవేదన. ఈమె పేరు రాధా, ఉండేది హైదరాబాద్ చైతన్యపూర్ కొత్తపేటలో. ఈమె ఇల్లు మూసీ నది ప్రవేశ ప్రాంతంలో ఉందంటూ అధికారులు గుర్తింపు ఎర్రగుర్తు పెట్టారు. ఇంటిని గుర్తిస్తామని నోటీసులు ఇచ్చారు. ఈమెకు 3 ఆడపిల్లలు. నేను వాళ్ళు పెళ్లి చేయాల్సి ఉంది, దయచేసి నన్ను నా ఇంటిని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటా, దండ పెడతా అని ఈమె కన్నీరు మన్నీరు అవుతుందని ఈమె కూడా వినా రేవరు అన్నట్టు ఒక హైలైట్. తర్వాత ఇక హైదరాబాద్ లో మూసి తీరంలో తీవ్ర ఉద్రిక్తత. సర్వేలు అడ్డుకొని స్థానికులు ఆందోళన. రోడ్లపై పెట్టే భారీగా ట్రాఫిక్ జామ్. ఆపితే లేపేస్తామంటున్న పోలీసులు బెదిరింపి. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టావా, ఇల్లు కూలికొస్తే ఊరుకోమని హెచ్చరికలు. ఇక నేడు రేపు కూల్చివేతలు రంగం సిద్ధం. ఇక బుల్డోజ్ బృందాలకు
అర్ధరాత్రి సందేశాలు అన్నట్టు ఒక ఐటెం. ఇక రేవంత్ మా ఇళ్ళపై అయ్య జాగిరి అవజాగిరి ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చి చూడు, ఆ చెప్పు తీసుకొని కొడతాం. 5 ఏళ్ళు ఉండి పోయేనివి మా జోలికి ఎందుకు వస్తున్నావు? ఇది సీఎం రేవంత్ పై వెలువెత్తున ప్రజా ఆగ్రహం. అర్ధరాత్రి బస్తీలో గస్తీ వెంటాడుతున్న కుల్పేతల భయం, రాత్రంతా కాపలాగా ఉంటున్న స్థానికులు, శత్రు దేశం దాడుల్లో సీఎం కక్ష బాధితులు అన్నట్టు ఒక ఐటెన్షన్. మీకు అంత దూకుడెందుకు? రంగనాథ్ కోర్టుకు రండి. అంతా హడావుడిగా కూర్చోవడం ఏంటి? శనివారం నోటీస్ ఇచ్చిన వారే చూస్తారా? బాధితులకు మీరు గొడవ ఎందుకు ఇవ్వారు? హైకోర్టు ఉత్తర్వులు లెక్క చేయరా? ఇక అతడు హైడ్రాకు చట్టబద్ధత ఏముంది? ఇది కేవలం ఒక ప్రభుత్వ ఏజెన్సీ కదా? మా ప్రశ్నలకు స్వయంగా వివరాలైనటువంటి హైడ్రా కమిషన్ హైకోర్టు నోటీసులు తదుపరి విచారణ 30 తేదీకి వాయిదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అని చూస్తున్నాం. ఇక హైడ్రా చేసిన హత్య, బుల్డోజర్ హెచ్చరిక, పుచ్చమ్మ వేదిక ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని హైడ్రా వార్నింగ్. ఇక ఆ ఇల్లు 3 కూతలు ఇచ్చిన కట్నం దాన్ని కూల్చేస్తారనే భయంతో ఊరేసుకున్న మహిళ. కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో పేలు విషాదం. రేవంత్ వల్లే మా అమ్మ ప్రాణం పోయిందన్న బిడ్డలు. మూడా స్కామ్ లో A1 గా సీఎం సిద్ధరామయ్య, A2 గా ఆయన భార్య పార్వతి. లోకాయుక్త పోలీసులు కేసులో FIR నమోదు. ఇక మరో 2000 కోట్ల అప్పులకు బ్యాండ్లు. అక్టోబర్ నెల అప్పులో ప్రారంభం. ఇక నెల ఇప్పటికే 4500 కోట్లు. 9 నెలల్లో 71,495 కోట్ల అప్పు చేసినట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం ప్రభుత్వం. ఇక ఆటో డ్రైవర్ ఆత్మహత్య, గిరాకీ లేక ఈఎంఐ కట్టలేక ప్రాణాలు బలి. మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ఘటన, గురుకుల విద్యార్థి కనుమూత. ములుగు జిల్లాలో దారుణం. ఇక డిప్యూటీ సీఎం నివాసంలో దొంగతనం. ఉప ముఖ్యమంత్రి బట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్మెన్ పనిచేస్తున్న వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో తెలియదు. బంజారాహిల్స్ నంబర్ 14 బిఎన్ రెడ్డి కాలనీలో బట్టి విక్రమార్క సొంత ఇల్లు ఉన్నది. అయితే ఆ ప్రభుత్వం కేటాయించిన ప్రజాభవనం ప్రస్తుతం బట్టి కుటుంబం నివాసం ఉంటుంది. ఇక ఈ క్రమంలో బంజారాహిల్స్ ఇంటి వద్ద బీహార్ చెందిన రోషన్ కుమార్ మండల్ అనే వ్యక్తి వాచ్మెన్ గా ఉంచారు. అదనముగా భావించి రోషన్ కుమార్ తనకు తెలిసిన ఉదయ్ కుమార్ తో కలిసి దొంగతనం పాల్పడ్డారు వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎనిముల రేవంత్ కాదు, ఏకవేతల రేవంత్. దసరాలో 2 లక్షల రుణమాఫీ చేయకపోతే సచివాలయం ముట్టడిస్తాం, అసెంబ్లీ స్తంభింపజేస్తాం. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కాంగ్రెస్ సర్కారు నెరవేర్చలే. కాళేశ్వరం కూలిందా? మల్లన్నసాగర్ కు వచ్చి చూడు. రేవంత్ కూల్చుడు తప్ప కట్టుడు తెలియదు. హరీష్ రావు ఏడా నిద్రపోతున్నాడు? రాజీనామా ఎప్పుడు వస్తావు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. నీ గుండెలో నిద్రపోతా రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ జరిగేదాకా నేను వదిలిపెట్టాను అన్నట్టు హరీష్ రావు వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన ఇది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్.